రెండు చేతులను జోడించి మన మధ్యలో ఉన్న దేవాది దేవుని మనం ఆరాధించి ఆయనకు స్తోత్రం చెప్పుకుంటూ ఆయన ఆత్మతో మనల్ని నింపుమని ప్రార్థించుకుంటూ ఈరోజు జీవమిచ్చే వాక్యమును మనం వింటాం. ఆరాధింతు, నమస్కరింతు, నిన్నే నాకు సమర్పింతు. ప్రభువా, నా జీవితంను నడిపించమయ్యా. కళ్ళను మూసుకొని మనల్ని ప్రభువునికి అర్పిస్తామా? పరిశుద్ధాత్మను మనమందరిపై కురిపించమని అడుగుదాం. கும்பிடுகிறே நான் கும்பிடுகிறே குரு இயேசு திருப்பாதம் கும்பிடுகிறே கும்பிடுகிறே நான் கும்பிடுகிறேன் குரு இயேசு திவ்ய பாதம் கும்பிடுகிறேன். நமஸ்கரிந்துன் నన్నే సమర్పింతును గురు యేసు తిరుపాదం సమర్పింతును. నమస్కరింతున్ సమర్పింతున్ గురు యేసు దివ్య పాదం సమర్పింతున్. నమస్కరింతున్ నన్నే సమర్పింతును గురు యేసు దివ్య పాదం సమర్పింతును. నమస్కరింతున్ నన్నే సమర్పింతున్ గురు యేసు దివ్య పాదం సమర్పింతున్. జీవమిచ్చే తండ్రిని నమస్కరింతున్. జీవమిచ్చే తండ్రిని నమస్కరింతున్. నాలో సదా నివసించే దేవుని ఆరాధింతు. నాలో సదా నివసించే దేవుని ఆరాధింతును. నమస్కరింతున్ నన్నే సమర్పింతును గురు యేసు తిరుపాదం సమర్పింతును. నమస్కరింతున్ నన్నే సమర్పింతున్ గురు యేసు దివ్య పాదం సమర్పింతున్. అభిషేకించు మమ్ము అభిషేకించు యేసయ్యా నీ ఆత్మతో. అభిషేకించు నన్ను అభిషేకించు యేసయ్యా నీ ఆత్మతో అభిషేకించు. హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆత్మదేవా స్తోత్రం 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 ఆత్మదేవా స్తోత్రం పరిశుద్ధుడా స్తోత్రం మహోన్నతుడా స్తోత్రం హల్లెలూయా 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 నమస్తే రబారానాసి రబారానాసి హల్లెలూయా 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 నమస్కరింతు నన్నే సమర్పింతును గురు యేసు దివ్య పాదం సమర్పింతును నమస్కరింతు నన్నే సమర్పింతు గురు యేసు దివ్య పాద సమర్పింతు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసు క్రీస్తునాథుని యందు దివ్య దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈరోజు మొదటి పట్టణము దర్శన గ్రంథం 3వ అధ్యాయం నుండి విన్నాం. ప్రభు యోహాను ప్రవక్త ద్వారా తన అపోస్తలుడు ద్వారా 2 సంఘాలతో ఆయన మాట్లాడిన ఆ సత్యమును మనం విని ఉన్నాం. In today's first reading from the book of Revelation chapter 3, where through the servant of God St. John, the Lord talks to 2 important churches. Verses 1 onwards, he talks to the church called Sardis. And then from verse 7 onwards, he's talked to the church called Philadelphia. And verse 15 onwards, he talks to another church called Laodicea. ఈ 3 రకమైన సంఘములతో దేవుడు ఆ సంఘాలకు పలికిన సత్యమును కూర్చి ఈరోజు మనం విన్నాం. ఈ 3 సంఘాలతో కూడా దేవుడు యోగాను ద్వారా పలికేది ఏమనగా, మొదటిగా వింటాము 3వ అధ్యాయము ఆయన ఇట్లు పలుకుచున్నాడు. 2వ వచనం, మొదటి వచనం నుండి చదువుదాం. సార్దీసు సంఘదూతకు ఇట్లు వ్రాయుము. సార్దీస్ సంఘత్తునకు, సంఘ ప్రజలకు మీరు ఇట్లు రాయండి అని ప్రభు యోహానుతో చెప్తున్నాడు. ఏమిటి? దేవుని సప్తాత్మలు 7 తారకలు కలవాని సందేశమిది. మీ కృత్యములు నాకు తెలియను. అయ్యా, ప్రతి నరుడు చేయు కృత్యములను నీ దేవుడైన నేను గమనిస్తున్నాను. ఐ యామ్ ద లార్డ్, ఐ నో ఆల్ యువర్ వర్క్స్. ఎస్, మీరు మృత జీవులై ఉండి కూడా సజీవులని ప్రసిద్ధి పొందితిరని నాకు విదితమే. ప్రభు ఏం చెప్తున్నాడు? నీ జీవితాన్ని చూసావంటే నువ్వు ప్రతి నిమిషం నువ్వు నశించిపోతున్నావు. ఒకవైపు వ్యాధులు, అప్పులు, ఆటంకాలు, బలహీనములు, అన్ని రకమైన అలవాట్లు, ఇవి అన్నిటిలో నువ్వు ప్రతిక్షణము నశించిపోతున్నావు. కానీ నువ్వో, నేను పెద్దవాడననియు నాకు పేరు కీర్తి ఉన్నదనియు నువ్వు ఏమో నీ గురించి తలంచుకుంటూ ఉన్నావు. The word of God says, really you are dying, but you think falsely that as though you are alive. ఇంకా చదువుదాం. కనుక మేల్కొనుము, కనుక మేల్కొను, అంతయు నశింపక మునుపే, నీలో ఉన్న అంతయు కూడా నశించిపోవుటకు మునుపే, మిగిలి ఉన్న దానిని నీ దగ్గర ఏమి మిగిలి ఉన్నదో దానిని బలపరచుకొనుడు, పదిలపరచుకో, కాపాడుకో.
నీ జీవితం పోరాటమని నీకు తెలియటలేదు. పాత్రలో నీళ్ళు ఉన్నదని తలంచుతున్నావు, కానీ కింద రంధ్రాలు ఉన్నాయి, అన్నీ కారిపోతున్నాయి. నీతో ఎన్నో రకమైన శక్తులు పోరాడుతున్నాయి. గుడికి వెళ్ళినప్పుడు బాగానే ఉన్నాను, ఆశీర్వదింపబడి ఉన్నాను, హల్లెలూయా పాటలు పాడుతున్నావు, చప్పళ్ళు కొడుతున్నావు, కానీ బయట వెళ్ళగానే అన్ని రకమైన అలవాట్లు నిన్ను పట్టుకుంటున్నాయి. దేవుని స్తుతించి హల్లెలూయా స్తోత్రమని మంచి పాటలు పాడుతున్నావు, బయటకు పోగానే బూతు మాటలు మాట్లాడుతున్నావు. నీతో పోరాడుతున్న శక్తిని నీవు గ్రహించలేకపోతున్నావు. కాబట్టి నీ జీవితం పనికిరాని దానిగా మారిపోతుంది. మిగిలినది కొన్నిటి కూడా కోల్పోకుండా ఉండుటకై నీవు ఎవరితో పోరాడుతున్నావు, ఎలా పోరాడుతున్నావు, నిన్ను ఎలా కాపాడుకోవాలని రహస్యమును నేర్చుకో అని సంఘముతో ప్రభు యోహాను ద్వారా మాట్లాడుతున్నాడు. హలో మై డియర్, యూ థింక్ దట్ యూ హ్యావ్ ఎవ్రీథింగ్, యూ థింక్ యు ఆర్ హ్యావింగ్ ఆల్, యూ థింక్ యు ఆర్ అలైవ్, బట్ యు ఆర్ డెడ్. సో బీ వాచ్ఫుల్, strengthen the things which are remaining with you, which are also ready to die. Remember, there is another force which is constantly in battle with you. Understand the forces that are fighting against you. Which are the forces? How are they fighting against you? How have you to overcome them? You have to learn the secret. మరియు ఆయన రెండవ సంఘానికి చెప్పిన దాన్ని చదువుటకు మనకి టైం లేదు, చాలా తక్కువ టైం, కాబట్టి మూడవ సంఘానికి చెప్పినది మనం వింటాము. 3వ అధ్యాయము 15వ వచనం నుండి 14వ వచనం నుండి. లవోదిక సంఘము దూతకు ఇట్లు వ్రాయుము: విశ్వాసపాత్రుడు, సత్యవాదియు, సాక్షియు, దేవుని సృష్టికి ఆదియును అయిన ఆమెన్ అనువాని సందేశం ఇది. లవోదియ సంఘానికి ఈ సత్యమును రాయుము అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు యోహానుకు. యోహాను దానిని రాసి పెడుతున్నాడు. ఏమిటి వింటాం? నీ కృత్యములు నాకు తెలియను. అయ్యా, నీ కృత్యములు, నీ జీవితము, నీ జీవితంలో జరిగే కార్యములు, నీవు చేయు కార్యములు, నీవు తలంచే తలంపులు, నీ జీవితంలోని అలవాట్లు అన్నీ నాకు తెలుసు అంటున్నాడు. The word of God says, God speaks to another church, says, like earlier, I know all your works. I know you. Do you know who you are? He says, let's listen. నీవు చల్లగానైనను వేడిగానైనను లేవు. నీవు ఆ రెంటిలో ఏది అయినా ఒకటి అయినా ఎంతయో బాగుండెడిది. నీవు చల్లగానైనను వేడిగానైనను లేక నులివెచ్చగా ఉన్నావు కనుక నిన్ను నా నోటి నుండి ఉమ్మియబోచున్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నీవు ఆత్మలో దేవుని అగ్నిలో మండుతూ ఉండాలని ఆశపడుతున్నాను, కానీ నీవు దేవుని ఆత్మతో మండుట లేదు. లేకపోతే లోకపు వ్యామోహంలో కట్టపడి ఉండంటున్నాను, అది కూడా లేదు. అక్కడ లేక ఇక్కడ లేక కష్టాలు వచ్చినప్పుడు దేవుని దరి చేరుకుంటావు, బయటకు వెళ్ళగానే ఆ కష్టాలు నీ మనస్సును పరిపాలించుటకు అనుమతిస్తావు. నీ తలంబుల్లో దుఃఖం ఎందుకు? నీ కష్టాలు, నీ జీవితంలోని సమస్యలు నిన్ను పరిపాలిస్తుంది. ప్రార్థిస్తున్నావు కానీ ఏడుస్తూ ఉంటున్నావు. ధైర్యాన్ని సంపాదించుకోలేదు, అభిషేకమును సంపాదించుకోలేదు, శ్రమలను ఎదిరించలేదు. ఏ శ్రమలు వచ్చినా దేవుడు నాతో ఉన్నాడనే సత్యముతో ముందుకు సాగిపోవటలేదు. ఎన్నాళ్ళు ఇలా భిక్షను అడుగుతున్న వాడిలాగా ఎప్పుడు అడుగుతూ ఉంటావు? ఒకసారి యోహాను పేతురు గుడికి వెళ్ళినప్పుడు ఒక భిక్షవాడు ఇట్లనే భిక్ష అడుగుతున్నాడు. యోహాను ఏం చెప్పాడు తెలుసా? పేతురు, బాబు ఇక్కడ చూడు. వెంటనే ఆ బాబు
ఏదో దొరుకుతుందని చూస్తున్నాడు. లోకంలో ఆశీర్వాదం, అభివృద్ధి అంటే ఏం తలంచున్నారు? డబ్బు, అంతే. అప్పుడు పేతురు చెప్తున్నాడు, అయ్యా నేను ఇంత ఆనందముగా సంతోషంగా ఉన్నాను, కానీ నీవు ఈ రహస్యం నేర్చుకో, నా దగ్గర డబ్బు లేదు. కానీ లోకం ఇవ్వలేనిది ఉండి ఆ నాలో ఉన్న యేసు నామమున నువ్వు లేచి నడువుము. ఇంకా నీవు భిక్షవాడిగా ఉండ అవసరం లేదు. జీవిత కాలమంతా సుతంత్రుడై నీవు దేవుని బిడ్డగా జీవించవలు. ఒకవేళ నీకు నేను 10,000 లేక 1,00,000 ఇచ్చినా ఇంటికి తీసుకొని పోతావు, బట్టలు కొనుక్కుంటావు, ఏమేమో సామాన్లు కొనుక్కుంటావు, భార్యకు బంగారం కొనుక్కోవచ్చు. అది ఎంతసేపు ఉండును, తర్వాత మళ్ళీ భిక్షవాడిగా తిరిగి వస్తావు. నీ దేవుడు నీ జీవితంలో పోరాడుతున్న శక్తిని కనుక్కుంటున్నాడు. నీవు ప్రభుని పట్టుకోలేదు కాబట్టి నీ జీవితమును ఏమేమో పట్టుకుంటుంది. నీవు ప్రభులో ఆనందించటలేదు కాబట్టి నీ జీవితంలో ఏమేమో ఆడుకుంటుంది. నీ సంతోషమును సమాధానమును తీసివేస్తుంది. దాన్ని గమనించు. ఇంకా 17వ వచనంలో ఇంకా లోతుగా చెప్తున్నాడు, వింటాం. నేను భాగ్యవంతుడను, సుఖముగా ఉన్నాను, కావలసినవన్నీ నాకు ఉన్నవి అని నీవు అనుకుందువు. నువ్వు తలంచున్నావు, నేను భాగ్యవంతుడను, నాకు కావలసినదంతా ఉంది అని నువ్వు లోపల అనుకుంటున్నావు. కానీ నీవు ఎంత దీనుడవో, ఎంత హీనుడవో నీవు ఎరుగవు. నీకు తెలియదు. కుడికి వచ్చినప్పుడు హల్లెలూయా అంటున్నావు, బయటకు పోగానే అమ్మాయిలు చూడగానే తలంపులు వేరు విధము, డబ్బును చూడగానే లేక నీ నుండి ఎవడో ఒక 10,000 తీసుకున్నానికి కోపం వస్తుంది. అరే, నీలో ఒక పోరాటం జరుగుతుంది, గమనిస్తున్నావా? నిన్ను దీవించి జీవింప చేయుటకు దేవుడు ఎన్నుకొన్నను. నీ లోపల పోరాటం జరుగుతుంది. నీలో నీ శాంతి, సమాధానం, సంతోషం, అభిషేకం అంతా మాయమవుతుంది. మరోవైపు కోపము. ఒక బాబు ఏం చేస్తున్నాడు? నాన్న కొత్త కారు తీసుకుని వచ్చాడన్నమాట. కాబట్టి ఆయనకి చాలా సంతోషం. ఆ కారులో ఏమో ఆ బాబు రాస్తున్నాడు. లోపల ఉన్న నాన్న చూస్తున్నాడు, కొత్త కారు, పిచ్చివాడా, ఈ కారులో పోయి రాస్తావా? ఆయన చేతిలో ఏముంది? కటింగ్ ప్లేయర్. పోయి ఏమున్నదని కూడా చూడకుండా పోయి ఆ బాబుని చేతిని కొట్టాడు ఒకటి. ఆ కటింగ్ ప్లేయర్ ఆ చిన్న బాబు వ్రేళ్ళ మీద పడినప్పుడు ఆ వ్రేలే బయటకు వచ్చేసింది. ఆయనకేం చేస్తున్నాడని తెలియదు. బాబుని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాడు. వారు కట్టెలు కట్టారు. వారు చెప్పారు, సారీ సార్, ఈ వ్రేళ్లను మేము మళ్ళీ పెట్టలేము. మీకు అదృష్టం ఉండినచో మీ ప్రభుని వేడుకోండి, మళ్ళీ అది అత్తుకోవచ్చు, లేకపోతే మేము ఏం చేయలేము. మేము సాధ్యంత వరకు ట్రై చేశామని ఆ చిన్న బాబుతో 4 గంటలు ఆపరేషన్ చేశారు. ఆ చేయిని, ఆ వ్రేళ్లను మళ్ళీ పెట్టుటకు. తన కుమారుని వేదనతో ఇంటికి తీసుకుని వచ్చాడు. దుఃఖముతో ఉన్నప్పుడు ఆ కారు వలన ఇలా అయిపోయిందే, ఈ పిచ్చి కారును పట్టుకొని నా కొడుకుని చేతిని ఇలా పాడు చేశానే, నా చేతిలో ఉన్నది కటింగ్ ప్లేయర్ అని కూడా తెలియక కొట్టేశానే. పక్కన పోయి కారులో ఏం రాశాడని చూసినప్పుడు ఆ చిన్న బాబు ఆయనకు తెలియని రీతిలో సంతోషం వచ్చినప్పుడు చేతిలో ఒక చిన్న పైసాతో, ఐ లవ్ యూ డాడీ ఫర్ న్యూ కార్, మీ కొత్త కారు కోసం మీకు థ్యాంక్స్ డాడీ, మేము ప్రేమిస్తున్నాను డాడీ అని ఆ చిన్న తలంబులతో ఆ బాబు రాసే ఉన్నాడు. దాన్ని ఆ నాన్నగారు చూసినప్పుడు
బాగా ఏడ్చాడు మాట. జీవిత పయనంలో కష్టపడి సంపాదిస్తానని చెప్పుకొని కట్టిన భార్యనే కొట్టుతున్న మనుషులు ఎంతోమంది. భర్తతో సమాధానంగా సంతోషముగా ఉండి దేవుడు ఇచ్చిన దానిలో దేవుని చూసి దేవునికి స్తోత్రం చెప్పి పూజింపవలసిన కుటుంబము ఈరోజు రకరకమైన శ్రమలు వేదనలకు గురి అయిపోయింది. పోయిన వారం మైనాబాద్కు ఒక ఆయన ప్రేయర్ చేయటకు వచ్చాడు. ఆయన భయంకరమైన HIV వ్యాధికి బలి అయిపోయాడు. నేను అడిగాను, ఏమయ్యా, ఎలా అయింది, నీకు భార్య పిల్లలు లేరా? ఆయన చెప్తున్నాడు, లేదు ఫాదర్, నా భార్య చాలా లావుగా అవుతుందని, నా భార్య అందముందా కోల్పోయింది అని నేను పరస్త్రీలతో పాపం చేయ వెళ్ళిపోయాను ఫాదర్, కావున ఈ వ్యాధికి బలి అయ్యానంటున్నాడు. నా భార్య నా మాటను వినట్టలేదు, నన్ను సంతోషపరచట్టలేదు, ఆమె లావుగా అయిపోతుంది, ఏమేమో చెప్పేసి ఈ లోకపు మాంస వాంఛలకు బలిగా మారి దేవుని బిడ్డలే, ప్రార్థించువారే, ఉపవాసం ఉంటున్న వారే, గుడికి వెళుతున్న వారే, దేవుని దీవెనలు పొందుకుంటున్న వారే, లోపల ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది. సాతానుకు, లోకానికి వారు బలిగా మారిపోతున్నారు. ఈ విషయమును దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. నీ జీవితం యుద్ధం వంటిది. నీ జీవితం ఒక యుద్ధం. దుష్టుడు నిన్ను ప్రతి క్షణము నీతో యుద్ధం చేస్తూ ఉంటున్నాడు. చదువుదాం. ఎఫెసీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 12వ వచనం నుండి. The word of God teaches us today. My son, my daughter, understand. You think that you are everything. You have everything. You are peaceful. But your mind and your thoughts are constantly attacked by the enemy. So you who are supposed to live the life of God, you are living the life of devil. Why? You don't understand the battle that is going on in your mind. Understand the battle and live by my power. He is calling each one of us. What is this battle? Shall we read the book of Ephesians chapter 6 verse 12 onwards. ఏలయనా మనము పోరాడినది రక్త మాంసములతో. అందరు కుడి చేతిని పైకి లేపి చెప్తామా? అందరు కుడి చేతిని పైకి లేపి. ఎఫెసీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 12వ వచనం నుండి. ఏలయనా మనము పోరాడునది రక్త మాంసములతో ఉండు శరీరధారులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ఈ యుగపు అంధకార శక్తులతోనూ ఆకాశమందలి దురాత్మలతోనూ మనము పోరాటము చేయుచున్నాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనం ఈ లోకములో ఉండినను మనము ఈ లోకపు మనుషులతో కాదండి. కొన్నిసార్లు భార్య కోపపడుతుంది, కొన్నిసార్లు భర్త నీ మాటను వినట్టలేదు, కొన్నిసార్లు తెలియక నీ భర్త అప్పు చేస్తాడు, తెలియక కొన్ని కార్యాలు మీ పిల్లలు చేస్తారు, మీకు కోపం వస్తుంది, మీకు తెలియటలేదు. మీతో పోరాడినది, మీ హృదయంలోని సంతోషమును సమాధానమును తీసివేసేది మనుషులు కాదండి. ఆ మనుషుల్లో ప్రవేశించి మనుషుల ద్వారా నీలోని సమాధానమును తీసివేసి నిన్ను కలవరపరిచేది దుష్ట శక్తులు.
ఆ దుష్ట శక్తులతో మనం పోరాడుతున్నామో తెలుసుకోవాలి. తన కుమారుడు ఏదో రాస్తున్నాడు, దాన్ని చూడగానే సాతాను పోరాడాడు. అమ్మో, కొత్త కార్ని ఈ చిన్న బాబు పాడు చేస్తున్నాడు. చూశాడు, సాతాను పోరాడుతున్నాడు. ఆ కొడుకు ఆయనతో పోరాడటలేదు, సాతాను పోరాడుతున్నాడు. దాన్ని ఆయన గమనించలేకపోయాడు. కాబట్టి తన సొంత కొడుకునే చేతులను పాడు చేశాడు. ఈరోజు ఎన్ని కుటుంబాలు నశించిపోతున్నాయి. భార్య భర్త మధ్యలో ఉన్న సమస్యలు, శోధనలు, ఆటంకాలు, కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యలు, ఇవి అన్నిటినీ చూచి ఎక్కడ కోపపడాలో కోపడకుండా, ఎవరిని ప్రేమించి ఆదుకోవాలో వారిని ప్రేమించి ఆదుకోలేక ఏదో వ్రోధులతో ఉండినట్లు వారు బ్రతుకుతున్నారు. ఒక స్త్రీ వచ్చి చెప్పింది, స్వామి, నా భర్తతో ఎందుకు ఉంటున్నాను తెలుసా? నా భర్త వేస్ట్ స్వామి, ఆయన వేస్ట్. ఈ పిల్లల కోసం నేను బ్రతుకుతున్నాను. ఏం అట్లా చెప్తున్నావు? అవును స్వామి, ఆయన జీతం ఏమిటి? చిన్న ఉద్యోగం చేస్తున్నాడు, 6,000 కూడా లేదు. నేను సంపాదించే 14,000 జీతంతోనే అన్నీ సాధిస్తున్నాను, కుటుంబాన్ని చూసుకుంటున్నాను. ఆయన తీసుకుని వచ్చే 6,000 ఈ కిరాయి కూడా సరిపోదు. వేస్ట్ స్వామి ఆయన, ఎంత చెప్పినా వినడు. ఆ 6,000లో కూడా 2,000 ఖర్చు చేస్తాడు. డీజిల్కి తీసుకుంటాడు, పెట్రోల్ పెట్టుకుంటాడు, స్కూటర్లో తిరుగుతాడు. ఇది అవసరమా స్వామి? చెప్పినా వినడు స్వామి. భర్త వస్తున్నాడు, ఉద్యోగం చిన్న ఉద్యోగమే, సంపాదన ఎక్కువ కాదు, కానీ దేవుడు ఆ కుటుంబాన్ని నడిపించుటకు భార్యను దీవించినారు. కానీ సాతాను ఆమెతో ఎట్లో మాట్లాడుతున్నారు, సాతాను ఆయనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆమె ఆయనతో మాట్లాడదు, ఆయన ఆమెతో మాట్లాడదు. భోజనం పెట్టి తన చిన్న కొడుకు ద్వారా పంపిస్తుంది. భార్య భర్త ముట్టుకొని 2 సంవత్సరాలు అయిపోయింది. జీవితం ఎలా ఉండును? దుష్టుడు పోరాడుతాడు. భార్యను గురించి భర్త ఏమీ ఆలోచింపడు, భర్తను కూర్చి భార్య ఏమీ ఆలోచించదు. కుటుంబమును సాతాను పరిపాలిస్తాడు. కానీ మంగళవారం తప్పకుండా అందుని వారి ప్రార్థనకి వెళ్ళిపోతారు, ఆదివారం గుడికి వెళుతారు, క్రోవత్తి వెళుతారు. ఏమీ, నా భర్త మనసుని మార్చు, నా భార్య మనసుని మార్చు. ప్రార్థన ఫలించలేదు. ఎన్నాళ్ళు ఈ ప్రార్థన జరిగిపోతుందో తెలియదు. అయ్యా, నీ జీవితంలో పోరాడేది నీ భర్త కాదు. అమ్మా, నీ భర్తను దేవుడు నీ చేతిలో ఉంచినారు. ఆయన్ను ప్రేమించి ఆయన పడిపోయినను యేసు స్వామి ఎలా మనం పడిపోయినప్పుడు పాపులైన మనల్ని మన్నించి మనల్ని తన బిడ్డలుగా ఎన్నుకున్నారో, అట్లా ఉన్నది జీవితం ఒకే ఒక్కసారి. ఈ ఒక్కసారి జీవితంలో దేవుడు మిమ్మలను నమ్మి మీ చేతిలో ఎవరెవరిని ఉంచారో వారిని ప్రేమించి వారిని పరలోకం చేర్చాలి. సంతోషం అనేది నీ చేతిలో, నీ హృదిలో, నీలో ఉన్నది. నీవు ఆశించిన అది నీవు పొందుకోవచ్చు. అది ఎక్కడో నుండి నీ జీవితంలో వచ్చేది కాదు. అందుకే ప్రభు సంఘముతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో అన్నీ ఉన్నదని తలంచున్నావు, కానీ నీకు ఏమీ లేదు. నీలో సంతోషం లేదు, నువ్వు వేడిగా లేదు, చల్లగా లేదు. 2లో 1 ఉండినా బాగుండేది, 2 కూడా లేదు. కాబట్టి నా నోటి నుండి ఉమ్మిపోవచ్చున్నాను అంటున్నాడు. ఒక్క నిమిషం కుడి చేతిని హృదయం మీద ఉంచుకుంటూ ప్రార్థిస్తాం.
My dear friends, understand, we all of us are going through a spiritual battle in our lives. The enemy attacks us. The attack is the spiritual in nature, not in physical. We try to view people and circumstances as our enemy. My husband is useless. My wife doesn't listen to me. My family condition, circumstance is very poor. Our children don't understand. There is no peace in our family. Why should I live? You think people as your enemy. You think your circumstances unfortunate. No. Wherever God has placed you, God is with you. So, try to understand the battle. కుడి చేతిని హృదయం మీద ఉంచుకుంటూ ఈ చిన్న సత్యమును లోపల తీసుకో. దేవుడు అబ్రహామును పిలిచి తన కుమారుని ప్రభువునికి అర్పించమని కోరుతున్నారు. అబ్రహాం తన కుమారుని తీసుకొని పోతున్నాడు. అప్పుడు తండ్రిని చూచి ఆ బాలుడు ఈసాకు అడుగుతున్నాడు, తండ్రి, బలి అర్పించాలంటున్నావు కదా, దానికోసం ప్రయాణం చేస్తున్నాము కదా, ఆ బలిని కాల్చివేయుటకు కర్రలను మూసుకుంటున్నాము, దాన్ని కాల్చివేయుటకు నిప్పును తీసుకొని పోతున్నాము, దాన్ని కోయుటకు కత్తేను తీసుకొని పోతున్నాము, కానీ ఆ బలి ఎక్కడ నానా? అందుకు తండ్రి అబ్రహాం చెప్తున్నాడు, కుమారా, జీవిత పయనములో మనకు అవసరమైనది ఒకే టైంలో ఒకే రీతిగా దొరకదు. కొన్నిసార్లు అది కనబడదు. కానీ దానిని కూర్చి ఆలోచించిన లేని దాన్ని కూర్చి మనం ఆలోచించకూడదు. ఎందుకంటే మనలో ఉన్నవాడు లేని అన్నిటినీ తీర్చేవాడు. మనలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్న అన్నిటికంటే గొప్పవాడు. మనలో ఉన్నవాడు ఆ టైంలో ఆయన రీతిలో మన అవసరాలను తీర్స్తాడయ్యా. ఆయన్ని చూసుకోవాలి. ఆయన మనతో ఉన్నాడు. నువ్వు దేన్ని కూర్చి కలవరపడకు, ముందుకు సాగిపోతాం. తండ్రి కుమారుని కట్టి బలిగా అర్పించుటకు సిద్ధమవుతున్నప్పుడు కుమారుడు ఒక్క మాట కూడా చెప్పలేదు. ఎందుకంటే మా నాన్న చెప్పాడు, దేవుడు అన్నీ చూసుకుంటాడు. జీవిత పయనములో జరిగే కొన్ని కార్యాలు మనకు అర్థం కాదు, అన్నీ తెలుసుకోవాలనేది కూడా లేదు. కావలసినది ఒక్కటే, నాకు జీవమిచ్చినది నా దేవుడు, నన్ను జీవింప చేసేది నా దేవుడు. ఆ దేవుని చేతిలో నేను ఉన్నానా? ఆ దేవుడు నన్ను నడిపిస్తున్నాడా? ఈ సత్యములో నివసించు వారు ధన్యులు. అబ్రహాం చెప్పాడు, కుమారా, తగిన టైంలో తగినవి రీతిగా దేవుడే మనకు దయచేస్తాడు. కత్తేను తీసి తన కుమారుని బలిగా అర్పించుటకు అబ్రహాం మొదలుపెట్టినప్పుడు అక్కడ దూత నిలబడి, నీ కుమారునికి ఏ హాని చేయవద్దయ్యా, అక్కడ చూడని చూపించాడు. ఆ పర్వతం పైన ముళ్ళ పొదల్లో చిక్కి ఉన్న ఒక గొర్రె పిల్లను చూపించాడు. అబ్రహాం బలి అయిన సమయంలో ఆ గొర్రె పిల్లను బలిగా అర్పించాడు. గొర్రె పిల్లను ఆయన మోసుకొని వెళ్ళలేదు. తగిన టైములో మనం నమ్ముతున్న దేవుడు అన్నీ చేసి ముగిస్తాడు. కుడి చేతిని హృదయం మీద ఉంచుకుంటూ ప్రార్థన చేసుకోండి. మీ జీవితం ఒక పయనం వంటిది. నీ ముందు ఉన్నది నిన్ను భయపెట్టినా, నిన్ను వెడుక ఉన్నది నిన్ను బాధ పెట్టినా, నువ్వు మాత్రం నీ పైన ఉన్న నీ దేవుని చూసుకుంటూ
ఆయన ప్రేమ స్వరూపి. నిన్ను ప్రేమతో నింపుకొని 10 రోజులే జీవించినను ప్రేమ పాత్రగా ఉంటాను. నన్ను గాయపరచిన వారిని కూడా ప్రేమిస్తాను. అందరినీ నా తండ్రిలాగా ప్రేమించి ముందుకు సాగిపోతాను. ఈ గొప్ప వరము దయచేయమని అడుగుమయ్యా. మై డియర్, యువర్ లైఫ్ ఈస్ అ బ్యాటిల్. లుక్, many of the times we don't understand that the enemy is at war with us. We read in Luke's Gospel chapter 22. Peter went to see Jesus. As he was going to Jesus, suddenly Satan attacked the eyes of Peter. Instead of going to meet Jesus, Peter saw the burning fire. And the fire, the people around the fire, they were making themselves happy because it was cold. And the fire gave them little comfort. And Peter, as soon as he saw the fire, he forgot Jesus and he went near the fire. You are on the battle. You are on the battle. Whenever you want to grow in Jesus, whenever you want to pray, whenever you want to do something, the enemy will come after you. Understand, though we are in the world, the enemy is 24 hours after us. Your life is on a battle. Now Peter went near the fire to comfort himself, and there comes a lady and tells Peter, are you not a Galilean? He says, what are you talking nonsense? I am not. The lady, another lady says, another servant says, your language shows that you belong to Jesus. Are you not the disciple? Peter says, oh, who is that Jesus? I don't know him at all. He denies Jesus. A man who came to meet Jesus without meeting Jesus, denying Jesus, he is running away from Jesus. His life has become a battle. He did not know that the enemy is after him. When you go close to God, the enemy will be after you. Problems will come on your way. Troubles will come on your way. But your God is a faithful God. He will not leave you. Peter, denying Jesus, he is running away from Jesus. But Jesus looked up. With all the pain, he got up and looked at Jesus with compassion, saying, my son, evil is attacking you. Don't allow the evil to conquer you. Even now, though you have denied me, even now I love you. Nobody can take away my love from you. Peter went out and remembered the love of Jesus, and he cried bitterly. When you grow in the Lord, the enemy will be after you. He will even defeat you. Don't lose courage. The love of the Lord is stronger than your failure and your pain. He will never leave you nor forsake you. కుడి చేతిని హృదయం మీద ఉంచుకుంటూ ప్రార్థన చేసుకోండి. ఈరోజు ప్రభు మనకి నేర్పించే మొదటి సత్యం, నీవు యుద్ధములో ఉన్నావు. సాతాను నీ తలంపులతో యుద్ధం చేస్తున్నాడు. ఆయన ప్రతి నిమిషం నీతో పోరాడుతూ ఉంటున్నాడు. ఈ పోరాటంలో చిక్కుకొని నీ ప్రభుని కోల్పోకండి. తండ్రి అబ్రహాంను దేవుడు వదలలేదు.
కాపాడాడు. కుమారుడు ఈసాకును చంపబడుటకు వదలలేదు. దేవుడు కాపాడాడు. నిన్ను కూడా కాపాడుతారు. నీ దేవుడు నీతో పోరాడుతున్న సాతాను కంటే గొప్పవాడు. చీకటిని చూచి భయపడకు, ప్రభు పలుకుచున్నారు. కీర్తన 18, 28, 29 వచనములు. సాతాను పెద్ద తుఫాను వలె, ఆయన పెద్ద జలముతో నీ వెంట వచ్చినను పరిశుద్ధాత్మ ఆ సాతానుకు రోధముగా ఆయన నిలబడతాడు. ఆ సాతాను నీ నుండి వెళ్ళగొడతాడు. చీకటిలో నీవు ప్రకాశిస్తావు. ఇది దేవుడు నీకిచ్చే పిలుపు. నీవు గోడను దాటి వెళ్ళిపోతావు. నీ జీవిత పయనంలో సాతాను గోడగా నిలబడతాడు. ఆ వాక్యమును వింటాము. కీర్తన 18 వచనములు 28 నుండి 29 వరకు. The word of God says, remember this, the enemy will be battling with you. When the enemy comes like a flood to carry you away, to destroy you, the Holy Spirit will stand against the enemy. That even in darkness you will begin to shine. The enemy will bring walls of sin between you and your God, but the Holy Spirit will help you to cross over the wall and to live a victorious life. Understand the battle and understand your God who is walking with you. Hallelujah. హల్లెలూయా. దేవుని వాక్యమును వింటాం. ప్రభువు నీవు నా దీపమును వెలిగింతువు, నీవు నా దీపమును వెలిగింతువు, నా త్రోవలోని చీకటిని నా తొలగింతువు, త్రోవలోని చీకటిని నీవు తొలగింతువు. నీ బలముతో నేను శత్రు సేనలను, నేను శత్రు సైన్యమును జయించి వారి దుర్గములను స్వాధీనము చేసుకొందును. కుడి చేతిని హృదయం మీద ఉంచుకుంటూ మిమ్మలను ప్రభువునకు అర్పించండి. మీ జీవితంలో పోరాడేది మీ భర్త కాదు, మీ భార్య కాదు. నీ మనస్సును ఎవరెవరో గాయపరచవచ్చు. నిజముగా నిన్ను గాయపరిచేది వారు కాదు. సాతాను మనుషుల లోపంలో ప్రవేశించి నీతో పోరాడుతాడు. సాతాను నీ వాతావరణంలో ప్రవేశించి, నీ జీవితంలో జరిగే సంఘటనలో ప్రవేశించి పోరాడుతాడు. కానీ మరోవైపు ఆ సాతాన్ని గెలించే దేవుడు నీతో ఉన్నాడు, నీలో నడుస్తున్నాడు. నీవు ఎక్కడ చూసినా చీకటి కనబడవచ్చు నీకు, కానీ నీ దేవుడు ఆ చీకటిలో ప్రకాశిస్తాడు. సాతాను నీకు దేవునికి మధ్యలో వచ్చే పాపమనే గోడను తీసుకొని వస్తాడు, కానీ పరిశుద్ధాత్మ ఆ గోడను తాటి వెళ్ళుటకు నీకు శక్తి ఇస్తాడు, నేర్పిస్తాడు. కుడి చేతిని హృదయం మీద ఉంచుకుంటూ మిమ్మల్ని ప్రభువునకు అర్పించండి. నీ ముందున్నది నిన్ను భయపరచిన, నీ వెనుక ఉన్నది నిన్ను బాధ పెట్టిన దాన్ని గూర్చి భయపడకు. నీ పైన ఉన్న దేవుని చూడు. ఆయన నీ ముందు వెళ్ళుతున్నాడు. ఆయన వెలుగు నీ ముందు వెళ్ళుతుంది. నీ భర్త నిన్ను గాయపరిచిన, నీ భర్తకు దేవుని శక్తి కావాలని అర్థము. నీ భార్య నిన్ను అర్థం చేసుకోలేదంటే నీ భార్యకు దేవుని అనుగ్రహం కావాలని అర్థము. నీ పిల్లలు నీ మాట వినలేదంటే వారి కొరకే నీవు ఉపవాసం ఉండి వారికి దేవుని శక్తిని ఇవ్వాలని అర్థము. దేవుని వెలుగు చేత చీకటిని జయించు. నీ జీవితంలోని చీకటి సమస్యలు, శోధనలు, ఆటంకాలు, నీలో ఉన్న ధైర్యాన్ని, దేవుడిచ్చే ధైర్యాన్ని నీవు కోల్పోకుండా చూసుకో, కాపాడుకో. నీ ముందున్నది నిన్ను భయపెట్టితే
వెనుక ఉన్నది బాధ పెట్టితే నీ ముందున్నది నిన్ను భయపెట్టితే వెనుక ఉన్నది బాధ పెట్టితే పైన ఉన్న ప్రభువును చూడు పైన ఉన్న ప్రభువును చూడు ఎన్నడు ప్రభువు చేయి విడువడు ఎన్నడు ప్రభు చేయి విడువడు నాటికి ఎడబాయడు ఏ నాటికి ఎడబాయడు నీ ముందున్నది నిన్ను భయపెట్టితే వెనుక ఉన్నది బాధ పెట్టితే నీ ముందున్నది నిన్ను భయపెట్టితే వెనుక ఉన్నది బాధ పెట్టితే ఉన్న ప్రభువును చూడు పైన ఉన్న ప్రభువును చూడు ఎన్నడు ప్రభువు చేయి విడువడు ఏ నాటికి ఎడబాయడు ఎన్నడు ప్రభు చేయి విడువడు ఏ నాటికి ఎడబాయడు నీ మార్గములన్నిట ప్రభువును స్మరించుము నీ మార్గములన్నిట ప్రభువును స్మరించుము ప్రభువే నీ కార్యములన్ సులభతరము చేయును ప్రభువే నీ కార్యములను సులభతరము చేయును యేసు నామం జై జై యేసు రక్తం జై జై యేసు నామం జై జై యేసు రక్తము జై జై యేసు నామం జై జై యేసు రక్తం జై జై యేసు నామం జై జై యేసు రక్తము జై జై ముందున్నది నిన్ను భయపెట్టితే వెనుక ఉన్నది బాధ పెట్టితే నీ ముందున్నది నిన్ను భయపెట్టితే వెనుక ఉన్నది బాధ పెట్టితే హల్లెలూయా 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 దేవుని ప్రియమైన బిడ్డలారా, ప్రభు మనకు నేర్పించే రెండవ సత్యం ఏమనగా, దుష్టునితో మనం పోరాడుతున్న వేళల్లో ఆయన మన కుటుంబంలో కుటుంబ సభ్యుల ద్వారా, కుటుంబంలో జరిగే సంఘటనల ద్వారా, లేక మన జీవితంలో జరిగే కొన్ని ఆటంకాల ద్వారా ఆయన పోరాడినను మనం ఏం చేయాలి? ప్రభు పలికినట్లు ప్రభుని వెలుగును పట్టుకోవాలి, ప్రభు నామమును ధరించుకోవాలి, దేవుని వాక్యమును నాలుకతో ప్రకటించాలి. దేవుని రక్తం, యేసు రక్తం నా మీద ఉన్నదని ప్రకటించాలి. యేసుని ఆత్మ నాపై ఉన్నాడు అని యేసులాగా ప్రకటించాలి. సాతాను యేసుని 4 సార్లు పోరాడినను, ఇదిగో ఇలా రాయప్పడి ఉన్నది, రాయప్పడి ఉన్నది, రాయప్పడి ఉన్నదని
యేసులాగా వాక్యమును మనం కోట్ చేయాలి. అప్పుడు మనతో పోరాడుతున్న సాతాను మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. చూడండి, ఈరోజు సువిశేషంలో యేసు సక్కేయును చూడుటకు వస్తున్నాడు. కానీ మనం చూస్తూ ఉన్నాము, అక్కడ చాలామంది ప్రజలు ఆయనతో పోరాడుతున్నారు. ఈయన పాపి. ఇంకా కొందరు, సక్కేయు నువ్వు ఎవడని మాకు తెలియదా, అందరిని మోసగించిన వాడు. రకరక విధముగా మనుషులు పోరాడుతారు. కానీ సక్కేయు ఏం చేశాడు? తన్ను తాను ప్రభువునకు అర్పించాడు. అయ్యా, నువ్వు నా ఇంటికి వచ్చావు చాలయ్యా, నీతో నేను ఉండాలి చాలయ్యా. ఒకవేళ నా డబ్బు వలన నిన్ను గాయపరిచి ఉండినా, లేక ఎవరైనా మోసగించి ఉండినా వాళ్ళకంతా ఇచ్చేస్తాను. పశ్చాత్తాపడుతున్నాడు, తన్ను శుద్ధి చేసుకుంటున్నాడు, దేవుని పట్టుకుంటున్నాడు. మన జీవిత పయనంలో మనం ప్రభుని పట్టుకోవాలి, ప్రభువు ఇచ్చే ఆయుధాలను ధరించుకోవాలి. అప్పుడు మనం ముందుకు సాగిపోగలము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనం బైబిల్లో చదువుతున్నాము, నిర్గమకాండం 17వ అధ్యాయం. మోషే ఇప్పుడు ఎక్కడ నిలబడుతున్నాడు? అమలూయుల మధ్యలో నిలబడుతున్నాడు. అమలూకీయులు ఎలా ఉన్నారు? వారి నంబర్నే వారు లెక్క పెట్టలేదు మాట. అంతమంది విరోధులు నిలబడుతున్నారు. ఈ లోకములో ఎంతమంది మనకు విరోధంగా నిలబడిననో మనం ప్రభు ఇచ్చే ఆయుధాలను ధరించుకొని వెళ్ళాలి. అప్పుడు ప్రభువే మన పక్షమున పోరాడతాడు. అప్పుడు దేవుడు మోసేతో చెప్పినది ఏమిటి? కుమారా, నీ జీవిత పయనములో ఎన్ని ఆటంకాలు వచ్చినా నీవు భయపడ అవసరం లేదు. నేను నీకు ఏమి ఇచ్చి ఉన్నానో దానితోనే నిన్ను నేను జయింపచేస్తాను, జీవింపచేస్తాను. ఇప్పుడు మోసే అడుగుతున్నాడు, దేవా, ఈ విరోధులతో మేము ఎలా పోరాడాలి? మేమందరము దాసులుగా ఉన్నవారము, మేము ఎడారిలో నడచి అలసిపోయాము, మేము ఎలా యుద్ధం చేయబోతున్నాము? ఈ అమలూకీయులు ప్రతిరోజు ప్రతి సమయము వారు యుద్ధం చేయుటకు నేర్చుకున్నవారు. వారి చేతిలో కత్తే ఈటే ఉన్నది, మా చేతిలో ఏమీ లేదే. ప్రభు చెప్పాడు, నేను నీకేమిచ్చానో దానితోనే నిన్ను జయింపచేస్తాను. నువ్వు పైకి రా, పర్వతం పైకి రా. అంటే ఏమర్థము? నీ జీవితంలో పోరాటం జరుగుతున్నప్పుడు నీవు కూడా నీ సమస్యలు, శోధనలు, ఆటంకాలు అవి అన్నీ కొద్దిసేపైనా పక్కన పెట్టేసి నీవు కూడా పర్వతం పైకి ఎక్కాలి. దేవుని సన్నిధిని వెదకాలి. దేవునికి నీ సమయాన్ని కేటాయించాలి. ప్రార్థనకు సమయమును నీవు కేటాయించాలి. మొదటిగా దేవుడు చెప్పినది, నీవు పర్వతం పైకి ఎక్కు. రెండవది, నీ ప్రజల్ని, నీ విరోధులను చూడు, ఇద్దరిని తండ్రికి అర్పించు. ఎలా అర్పించాలి? నీ చేతులను పైకి లేపి ప్రార్థించు. సరిదేవా అని వెళ్ళాడు. తన సైనికులను చూశారు, ఆ విరోధులను చూశాడు, భయపడలేదు. దేవుడు పలికిన వాక్యమును మనసులో పట్టుకున్నాడు. ధైర్యం వచ్చింది. పైన యుద్ధం చేయవలసిన వాడు పర్వతంపై ఎక్కి 2 చేతులు పైకి లేపుతున్నాడు. అప్పుడు ఆయనకు ఆశ్చర్యమైంది, సంతోషమైంది. దేవుడు పలికినట్లే ఇశ్రాయేల్ ప్రజలు కొంతమంది అయినను, వారికి యుద్ధం చేయుటకు తెలియదు అయినను, వారు చేతిలో ఉన్న ఆ కర్రతోనూ ఆ గడ్డిని కోయుటకు వారు వాడుకున్న ఆ కొరడాలతోనూ వారు విరోధులను జయించుకుంటూ ముందుకు సాగిపోతున్నారు. అమలూకీయులు యుద్ధం చేయుటకు నేర్చుకున్న సైనికులు వీరి ముందు నిలబడలేక వారు వెనుకకు పారిపోతున్నారు.
దీన్ని చూడగానే చప్పళ్ళు కొట్టాలని తనిచిందో ఏమో మోషేకు తన చేయిని కింద పెట్టుకున్నాడు. అమ్మో నొప్పి ఇంతసేపు. అప్పుడు అర్థమైంది, చేయిని కింద పెట్టిన వెంటనే పారిపోతున్న అమ్ములోకి మళ్ళీ ముందుకు వస్తున్నారు, తన ప్రజల్ని కొడుతున్నారు. అప్పుడే అర్థమైంది, దేవుడు చెప్పాడే, నీకు నేను ఏమి ఇచ్చానో దానితోనే నీకు విజయం ఇస్తాను. వెంటనే చేతులు పైకి లేపాడు, మోకరింప మొదలు పెట్టాడు. ఆ రాళ్ళు మీద మోకరించి చేతులు పైకి లేపినప్పుడు పక్కన ఉన్న ఆరోను వాళ్ళు ఏం చేశారు, మోసే చేయి బాధపడకుండా ఉండుటకై చేతులు కింద రాయి పెట్టి ఆ చేతులను పట్టుకుంటూ ఉన్నారు. సాయం సమయం వరకు దాని లోపలనే ఆ చేయి పైన ఉన్నప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు పరిపూర్ణ విడుదల పొందుకున్నారు. ఆ రోజు నీ జీవితం యుద్ధం అంటేది. ఆ యుద్ధంలో దేవుడు నీకిచ్చిన ఆయుధములను, వాక్యం అనే ఆయుధం, దేవుని పరిశుద్ధాత్మతో మాట్లాడి పొందుకున్న సహవాసం, మన కోసం సిలువలో రక్తం చెందిన ఆ యేసుని రక్తం. ఎఫెసీయులు 6:17 చెప్తున్నాడు పౌలు, ఏం చెప్తున్నాడు, మీరు దుష్టునితో పోరాడుతున్నప్పుడు మీరు కవచమును ధరించుకోవాలి. రక్షణమనే కవచం అంటే ఏమిటి, యేసు సిలువలో రక్తం చెంది మనకు రక్షణమిచ్చాడు. ఆ రక్తము మన తల మీద మనం పోసుకోవాలి. యేసు నా కొరకే రక్తం చెంది నన్ను రక్షించి ఉన్నాడు, నేను ఆయన బిడ్డ అనే సత్యమును ప్రతి నిమిషము మన మనస్సునకు, మన దేహానికి, మన సమస్యలకు మనం చెప్తూ ఉండాలి. నా అప్పు బాధ నన్ను నువ్వు జయించలేవు, ఈ ఆటంకాలు నన్ను జయించలేవు, నా భర్తకు ఉద్యోగం దొరకలేదు అని సాతాను నువ్వు తలంచకు. యేసు రక్తం నా మీద ఉన్నది, యేసు రక్తం నా భర్త మీద ఉన్నది. ఈ రక్తం యేసు క్రీస్తు భూమిలో చెందినది మానవులందరికీ రక్షణ మొసగుటకు. ఆ రక్షణ ఆయుధం నేను ధరించుకొని ఉన్నాను కాబట్టి ఆ ఆయుధం నా పక్షమున పోరాడునని నువ్వు ప్రకటిస్తూ ఉండాలి. అప్పుడు సాతాను నీ పక్కన రాలేడు. యేసు రక్తం నీ మీద ఉన్నదని నువ్వు ప్రకటిస్తున్నప్పుడు ఆ రక్తం నీలో 3 కార్యాలు చేస్తాయి. మొదటి యోహాను 1:7 సాతాను ఏం చెప్తాడు తెలుసా, నువ్వు పాపి, నువ్వు అక్కడ పడిపోయావు, నువ్వు వీళ్ళని మోసగించావు, సఖ్యతో మాట్లాడినట్లే చెప్తాడు, కనుక నువ్వు చేయించలేవు. కానీ యేసు రక్తం నీ మీద ఉన్నదని నీవు చెప్తున్నప్పుడు ఆ రక్తం ఏం చేస్తుంది, మొదటి యోహాను 1:7 పలికినట్లు ఆ రక్తం నీ పాపములను కడిగి, నీవు ఎంత ఘోర పాపి అయినను నిన్ను కడిగి దేవుని బిడ్డగా నిన్ను నిలబెడుతుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కనుక సాతాను వచ్చి చెప్తాడు, గిల్ట్ ఫీలింగ్ తీసుకొని వస్తాడు, నీ పాపమును చెప్తాడు. నువ్వు అక్కడ పడిపోయావు కదా, వీళ్ళని మోసగించావు కదా, నీ భర్త ఉన్నప్పుడే అలా పాపం చేశావు, నీ భార్య ఉన్నప్పుడే అట్లా ఇట్లా మాట్లాడావు, అది ఇదంతా చూశావు, నువ్వు పనికిరావు, నీ పాపం నీలో ఉన్నది, నువ్వు జయింపలేవు. కానీ నువ్వు వెంటనే చెప్పాలి, నా కొరకై నా యేసు కల్వారిలో రక్తం చెందాడు, నన్ను రక్షించుటకు రక్తం చెందాడు. మత్తయి 1:21 చెప్తుంది, వారు ఆయనకు యేసు అని పేరు పెట్టెదరు, ఆయన సకల మానవుల్ని పాపములను మన్నించి వారిని రక్షించెదరు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అవును, యేసు రక్తం నీ మీద ఉన్నది. ఎందుకు నువ్వు ఎప్పుడల్లా యేసు రక్తం నా మీద ఉన్నది అని ప్రకటిస్తున్నావో అప్పుడు ఆ రక్తం నీ పాపములను కడిగి నిన్ను దేవుని బిడ్డగా మారుస్తుంది. నువ్వు విశ్వసించాలి వాక్యమును, నీవు దేవుని బిడ్డ అనే సత్యమును నీవు విశ్వసించాలి. రెండవది, యేసు రక్తం నా మీద ఉన్నదని నువ్వు ప్రకటిస్తున్నప్పుడు దర్శన గ్రంథం 12:11 పలికినట్లు యేసు రక్తం నీ పక్షమున పోరాడును.
నువ్వు ఒంటరిగా లేవు. నీకు తెలియదు, యేసు రక్తం నీ పక్షమున పోరాడును. మూడవది, హెబ్రీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయం 24వ వచనం పలికినట్లు, నీ మీద యేసు రక్తం ఉందని ఎప్పుడల్లా నువ్వు ప్రకటిస్తున్నావో అప్పుడు యేసుని రక్తం నీ పక్షమున ప్రార్థించును. ప్రభువా, నా కూతురు ఈ సమస్యని ఏం చేయాలో తెలియక ఆందోళనలో ఉన్నారు. ఈ కుమారుడు ఇంటర్వ్యూకి వెళుతున్నాడు. ఈ కుమార్తె తన చేతిలో ఉన్న ఈ 10,000తో ఇన్ని ఖర్చు చేయాలి. ఈ తల్లికి తన కూతురికి ఇంకా పెళ్లి కాలేదే అని ఏడుస్తుంది. అన్ని రకమైన ఆటంకాలు ఉన్నాయి. అయినను దేవుడు నీ పక్షమున పోరాడుతాడు, నీ కోసం ప్రార్థిస్తాడు. ఆయన రక్తం నీ కోసం ప్రార్థించును, నిన్ను రక్షించును. నీవు ఒంటరిగా లేవు. శోధనలు వస్తాయి, ఆటంకాలు వస్తాయి. దేవుడు నీకోసగిన ఆయుధములను ధరించుకొని నీవు అన్నిటినీ జయించాలి. కుడి చేతిని హృదయం మీద ఉంచుకుంటూ ప్రార్థన చేసుకోండి. కుడి చేతిని హృదయం మీద ఉంచుకుంటూ ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధుడైన తండ్రి, మా జీవిత పయనంలో పోరాటంలో మేము ఒంటరిగా లేదు. మా జీవితం పోరాటం నిజమే. దుష్టుడు మాతో రేయింపవలు పోరాడుతున్నాడు. కానీ నీవు మాకు నీ ఆయుధాలను ఇచ్చి ఉన్నావు. పౌలుని ఎన్నోసార్లు చంపుటకు యూదులు ప్రయత్నించారు, కానీ జయించలేకపోయారు. అధికారం పొందిన సౌలు రాజు అభిషేకం పొందిన దావీదును చంపాలని ప్రయత్నించాడు, జయించలేకపోయాడు. కారణం, దావీదు దేవుడు నాతో ఉన్నాడు, ఆయన నా కుడి ప్రక్కన ఉన్నాడు కాబట్టి నేను చలనముందనని ప్రకటించు ముందుకు సాగిపోయాడు. ప్రభువా, ప్రభువా, నీవు మాకిచ్చిన ఈ శక్తిని, నీవు మాకిచ్చిన అతి ఉన్నతమైన ఆయుధాలను మేము ధరించుకొని సాతాన్ని జయించు భాగ్యం మాకు దయచేయు. రోజులు సక్కేయుని హేళనం చేసినప్పుడు సక్కేయు ఆ మనుషులు మాటలకు భయపడలేదు. తన్ను తాను మీకు అర్పించాడు. తన పాపం నుండి బయటకు వచ్చాడు. నీవు ఆయన్ని ఆదుకొన్నావు. ఈయన కూడా ఇశ్రాయేల్ కుమారుడే, అబ్రహామును కుమారుడే అని పలికి ఆయన ఆశీర్వదించావు, అభిషేకించావు. స్వామి, నా జీవితంలో కూడా ఎందరో నాకు విరోధముగా నిలబడవచ్చు, మాట్లాడవచ్చు, పోరాడవచ్చు. కానీ మేము మీ వైపు చూడాలయ్యా. నీవిచ్చే శక్తి ద్వారా జయించాలయ్యా. My dear friends, the enemy will fight against you. Your life is a battle, but don't lose courage. You got to use the gifts and the graces God has given to you. The word of God. Read the word day and night. Your mind will be renewed in the Holy Spirit. Proclaim that the blood of Jesus is upon you. The blood will fight for you. The blood will intercede for you. It will make you God's own child. Proclaim that the Spirit of the Lord is upon you. You will live in healthy. You will live in prosperity. Remember Deuteronomy 28:13, where the Lord says, I have blessed you, my son, my daughter. You will be above, not down. You will be the head, not the tail. I am your God. Hallelujah. 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 మూడవది, మనం దుష్టునితో పోరాడుతున్న పోరాటంలో మనం ముందుకు సాగిపోతూ ఉన్నప్పుడు సడన్గా అమ్మో ఇన్ని కష్టాలా అని విడిచిపెట్టి వెళ్ళిపోవుటకు
సాతాను నేర్పిస్తాడు. మనం ఏం చేయాలి? ఎడదకక ప్రార్థించుకుంటూ ముందుకు సాగిపోవాలి. మనం వదిలిపెట్టి చాలయ్యా, చాలు, ఈ సమస్యలు నా వలన కాదు అని మధ్యలోనే విడిచిపెట్టుటకు సాతాను నేర్పిస్తాడు. లేదండి, కొన్నిసార్లు దేవుడు మనకి జవాబు ఎప్పుడు ఇవ్వబోతున్నాడో అప్పుడు సాతాను ఎరిగి ఇంకా కలవరపరుస్తాడు. మనం దేవుని బిడ్డలము, చనిపోయిననో మన కోసం పరలోకమున్నది. ఎందుకు భయపడాలి? ఎవరిని గురించి భయపడాలి? కనుక మీ యుద్ధములో దేవుని పట్టుకొని, దేవుని వాక్యమును పట్టుకొని, దేవుని ప్రేమను పట్టుకొని మన ముందుకు సాగిపోతూ ఉండాలి. అమ్మ మరియా దేవుని దూత మాట విన్నారు. ఏమిన్నారు? పరిశుద్ధాత్మ నీ మీదికి వస్తారమ్మా, నువ్వు ఎందుకు కలవరపడుతున్నావు? నీవు కుమారుని కనపోతున్నాని భయపడుతున్నావు. నీ భర్త లేక కనియావంటే, నువ్వు బిడ్డను పొందావంటే సంఘం నిన్ను రాళ్లతో కొట్టి చంపేస్తుందని భయపడుతున్నావు. లేదో, నీ ప్రభు నీ పక్షమున ఉంటున్నారు. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు అన్నప్పుడు అమ్మ మరియా ఏం చేశారు? ఆ వాక్యమును విని, ఆ వాక్యమును హృదయంలో పదులపరచుకొని చెప్పారు, నేను దేవుని దాసురాలు, ఆయన వాక్యం ప్రకారమే, ఆయన పలికినట్లే జరుగునుగాక. సందేహం వచ్చినప్పుడు, సోలిపోతున్నప్పుడు భర్త ఆమెను ఒక విధంగా చూసినప్పుడల్లా ప్రభు పలికిన వాక్యమును పట్టుకున్నారు. పరిశుద్ధాత్మ నీ మీద ఉన్నారమ్మా, ఆయనే అన్నీ చూసుకుంటారు. సమస్యలు వచ్చినప్పుడు అమ్మ మరియా పలికినది ఏమిటి? పరిశుద్ధాత్మ నా మీద ఉన్నాడు. అందుకే ఎలిజబెత్ అమ్మ మా అమ్మ మరియను కూర్చి ఏం చెప్తుంది తెలుసా? దేవుని వాక్యం నీలో నెరవేరునని విశ్వసించిన నీవు ధన్యురాలవని అమ్మ మరియను కూర్చి పలికారు. అమ్మ మరియ జీవితంలో సమస్య లేక కాదు, అందోని వారి జీవితంలో ఆటంకాలు లేక కావో, వారందరూ దేవుడిచ్చిన ఆ ఆయుధాలను ధరించుకొని యుద్ధం చేసి ముందుకు సాగిపోయారు. వారు ఆగిపోలేదు. మనం కూడా కొన్నిసార్లు ఈ సత్యం తెలియలేదంటే అమ్మో ఇన్ని కష్టాలా అని దారిలోనే దేవుని విడిచిపెట్టి మన ఇష్ట ప్రకారం వెళ్ళిపోతాము. లేదు, యోసేపును చూడండి, ఆయన కూడా అట్లనే తలంచాడు. నాకు అర్థం కావట్లేదు, ఈమె మంచి అమ్మాయే కానీ గర్భస్త్రీగా మారిపోయింది, ఏం చేస్తాము? ఆమెకి నమస్తే, ఈ జీవితానికి నమస్తే, ఈ పెళ్లికి నమస్తే, ఈ కుటుంబ జీవితానికే నమస్తే, నేను వెళ్ళిపోతా అని తలంచుకుని ఆయన తన బట్టలల్లా పెట్టుకుంటూ ఈరోజు నిద్రపోయి రేపు మాని వెళ్ళిపోతా, ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోతా. సాతాను మీతో కూడా పోరాడుతాడు, నువ్వు జయింపలేవు. కానీ దేవుడు అమ్మ మరియతో ఏం చెప్పాడు? ఏదైనా పరిశుద్ధాత్మ నీ మీద ఉన్నారమ్మా, ఆయన నీ పక్షమున పోరాడుతారమ్మా. కనుక ఇప్పుడు ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోవాలని తలంచిన భర్తతో దర్శనం ద్వారా, కళల ద్వారా మాట్లాడి ఆ కుటుంబానికి తండ్రిగా మార్చారు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. నీవు కూడా సమస్యలు ఎక్కువ ఆగుతున్నప్పుడు దాన్ని భరించలేక పారిపోవాలని సాతాను నేర్పిస్తాడు. నువ్వు చివరి వరకు ప్రామాణికంగా నిలబడాలి. విజయం తప్పకుండా నీది. నీ దేవుడు నమ్మదగినవాడు. 1 కొరింథీ 13:13 పలుకుతుంది, నీవు పొందియున్న కష్టాలు అందరికీ వస్తున్న కష్టాలే. రెండవది, నీ దేవుడు నమ్మదగినవాడు. మూడవది, నీ శక్తికి మించి నిన్ను శోధింపబడనీయడు. నాలుగవది, అన్ని తలుపులు మూయపడినను ఆయన నీకు శక్తి ఇచ్చి తన తలుపును నీకు తెరస్తాడు. భయపడకు, ధైర్యంగా ముందుకు సాగిపోవాలి. టుడే ద లార్డ్ టీచర్స్ us as
We are in the battle. Do not give up before the battle is over. One of the greatest temptation and mistake many people do in the life is when they go through the battle, they think it is beyond their strength and they try to run away. In 1 Corinthians 10:13, the Lord says, the type of trials that you are going through normally comes to people. Your God is a faithful God. He will not allow you to be tested beyond your strength. And when you go through the test, He will provide you the grace and the way to come out of it. ఒక్క నిమిషం కళ్ళను మూసుకొని కుడి చేతిని హృదయం మీద ఉంచుకుంటూ ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నీ బలము చేత నేను సైన్యమును జయిస్తానయ్యా, గోడలను దాటి వెళుతానయ్యా. దేవా, ఇశ్రాయేలు దేవునికి సైన్యమునకు అధిపతి, యుద్ధం చెయ్య నాకు బలమునిచ్చే అధిపతి నీవేనయ్యా. కుడి చేతిని హృదయం మీద ఉంచుకుంటూ ప్రార్థించుకోండి. ఓ లార్డ్, యు ఆర్ ద వన్ హూ విల్ గివ్ మీ ద పవర్. యు విల్ హెల్ప్ మీ టు ఓవర్కమ్ ద బ్యాటిల్. ఓ లార్డ్, నీ బలము చేత సైన్యము జయింతుడు, గోడలను దాటి వెళ్ళెదను. నీ బలము చేత సైన్యము జయింతును, గోడలను దాటి వెళ్ళెదను. నీ బలము చేత సైన్యము జయింతుడు, గోడలను దాటి వెళ్ళెదను. నీ బలము చేత సైన్యము జయింతును, గోడలను దాటి వెళ్ళెదను. ఇశ్రాయేలు సైన్యమునకు అధిపతి, యుద్ధం చేయ బలపరచే అధిపతి. ఇశ్రాయేలు సైన్యమునకు అధిపతి, యుద్ధం చేయ బలమునిచ్చే అధిపతి. బలము చేత సైన్యము జయింతుడు, గోడలను దాటి వెళ్ళెదను. నీ బలము చేత సైన్యము జయింతును, గోడలను దాటి వెళ్ళెదను. కలత చెందిన అమ్మ మరియను కాపాడుటకు కలల ద్వారా యోసేపుతో మాట్లాడితివి. కలత చెందిన అమ్మ మరియను కాపాడుటకు కలల ద్వారా యోసేపుతో మాట్లాడితివి. యోసేపును అధిపతిగా మార్చుటకు కలల ద్వారా ఫరో రాజుని కదిలించితివి. యోసేపును అధిపతిగా మార్చుటకు కలల ద్వారా ఫరో రాజును మార్చితివి. నీ బలము చేత నడచేవారు ధన్యులు, నీ బలము చేత నడిచేవారు ధన్యులు. నీ నామముతో నిలచేవారు ధన్యులు, నీ నామముతో నిలచేవారు ధన్యులు. నీ బలముతో నడచేవారు ధన్యులు, నీ నామముతో నిలచేవారు ధన్యులు. నీ బలముతో నడిచేవారు ధన్యులు, నీ నామముతో నిలచేవారు ధన్యులు. యేసు రక్తం జై జై జై, యేసు నామం జై జై జై, యేసు రక్తం జై జై జై, యేసు నామం జై జై జై. నీ బలము చేత సైన్యము జయింతుడు,
గోడలను దాటి వెళ్ళెదను. హల్లెలూయా. నీ బలము చేత సైన్యము జయింతును, గోడలను దాటి వెళ్ళెదను. ఇశ్రాయేలు సైన్యమునకు అధిపతి, యుద్ధం చేయ బలమునిచ్చే అధిపతి. యేసు రాజా. ఇశ్రాయేలు సైన్యమునకు అధిపతి, యుద్ధం చేయ బలమునిచ్చే అధిపతి. నీ బలము చేత సైన్యము జయింతును, గోడలను దాటి వెళ్ళెదను. నీ బలము చేత సైన్యము జయింతును, గోడలను దాటి వెళ్ళెదను. అందరూ లేచి నిలబడి 2 చేతులు పైకి లేపి మిమ్మల్ని పూర్తిగా ప్రభువునికి అర్పించండి. పూర్తిగా ప్రభువునికి అర్పించండి. మన జీవితం ఒక పోరాటం అండిది. ఇక్కడ ఉన్న చాలా మందిని దేవుడు తాకి బలపరుస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళ యుదరు జీవిత సమస్యలను భరించలేక ఆత్మహత్య చేసుకుని చనిపోతానని ప్లాన్ చేసుకుని వచ్చి ఉన్నారు. నా భర్త ద్వారా ప్రయోజనం లేదు, నా బిడ్డలు నా మాటలు వినలేదు, అయ్యో నా జీవితం ఏమైపోయింది, ఉండి ప్రయోజనమే లేదు. లేదు బిడ్డ, నీవు యుద్ధం చేసి దేవుడు ఇచ్చిన శాంతితో, సంతోషముతో, ప్రేమతో ప్రాణం ఉన్నంత వరకు నీవు యుద్ధం చేయాలి. అందరినీ ప్రేమతో నింపుటకు దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. అందరినీ బలపరచుటకు నిన్ను ఎన్నుకున్నాడు. నీవు ఏమీ బలమును కోల్పోయి సోలిపోయావో? సాతానుని జయించాడా? లేదో. దేవుడిచ్చిన ధైర్యమును, దేవుడిచ్చిన శక్తిని నీ నుండి తీసివేయుటకు ఏ శక్తికి కూడా వీలు లేదు. నీవు దేవుని బిడ్డ, దేవుని చేతిలో ఉన్న గడ్డం. నీవు సాతాన్ని వెళ్ళగొట్టుటకు, నీ కుటుంబాన్ని స్థాపించుటకు దేవుడు కలలు కొని ఎన్నుకున్న పాత్రం నీవు. 2 చేతులు పైకి లేపి ప్రభువునకు మిమ్మల్ని అర్పించండి. ఇశ్రాయేలు సైన్యమునకు అధిపతి, యుద్ధం చేయ బలపరచే అధిపతి. ఇశ్రాయేలు సైన్యమునకు అధిపతి, యుద్ధం చేయ బలమునిచ్చే అధిపతి. ఈ బలము చేత సైన్యము జయింతుడు, గోడలను దాటి వెళ్ళెదను. నీ బలము చేత సైన్యము జయింతును, గోడలను దాటి వెళ్ళెదను. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. సింగ పిల్లలు ఆకలితో అలమాడును, నిన్ను నమ్మిన వారిని ఎప్పుడు నీవు పోషింతువు. సింహపు పిల్లలు ఆహారం కోసం అలమాడును, నిన్ను నమ్మిన వారిని ఎప్పుడు నీవు పోషింతువు. నీ దాచుకొను చోటుగా నీ ముందువు, నే దాచుకొను చోటుగా నీవుందువు. తుఫానును అణచి శాంతిని నెలగొల్పెదవు. తుఫానును అణచి శాంతిని నెలకొల్పుదువు. యేసు రక్తం నా మీద, 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 పరిశుద్ధాత్మ నా మీద, యేసు రక్తం నా మీద, పరిశుద్ధాత్మ నా మీద. యేసు వాక్యం నాతోనే, యేసు శక్తి నాలోనే, యేసు వాక్కు నాతోనే, యేసు శక్తి నాతోనే.
హల్లెలూయా 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 నీ బలము చేత సైన్యము జయింతును గోడలను దాటి వెళ్ళెదను నీ బలము చేత సైన్యము జయింతును గోడలను దాటి వెళ్ళెదను హల్లెలూయా 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 ఇశ్రాయేలు సైన్యమునకు అధిపతి యుద్ధం చేయ శక్తినిచ్చే అధిపతి ఇశ్రాయేలు సైన్యమునకు అధిపతి యుద్ధం చేయ సలమునిచ్చే అధిపతి నీ కృప చాలునయ్యా నీ ఆత్మ చాలునయ్యా నీ ఆత్మ చాలునయ్యా నీ కృప చాలునయ్యా హల్లెలూయా హల్లెలూయా చాలునయ్యా నీ కృప హల్లెలూయా 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 అబ్బా అబ్బా నీ బిడ్డలను బలపరచుము నీ బిడ్డలను బలపరచుము దుష్ట శక్తిని జయించే శక్తులుగా మార్చుమయ్యా హల్లెలూయా 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 మీ శిరస్సుపై మీ హస్తమును ఉంచుకొని ప్రార్థించండి. పరిశుద్ధుడైన తండ్రి, పనికిరాని రాయని తలంచిన వారందరూ నీ చేతిలో పడినప్పుడు వారందరినీ మూలరాయిగా మార్చావు. అనాథగా ఉండిన ఎస్తర్ని నువ్వు రాణిగా మార్చావు. నిన్ను ఆమె నమ్ముకున్నప్పుడు అయ్యా, భర్తను కోల్పోయిన విధవరాలైన యూదిత్తు ద్వారా ఒక్క పెద్ద సైన్యమునే జయింపచేశావు. అయ్యా, తండ్రి చేత తండ్రిని ప్రేమను కోల్పోయి అయ్యా అమ్మబడిన ఒక చిన్న బాబు యోసేపుని ఆయన నీ మీద నమ్ముకొని నీవిచ్చిన దర్శనమును పట్టుకొని ముందుకు వెళ్ళినప్పుడు ఆయన జీవితంలో ఎన్ని శోధనలు, ఎన్ని ఆటంకాలు. ఎక్కడ పని చేశాడో అక్కడ ఉన్న ఇంటి యజమానురాలు ఆయన్ని మోహపు వాంఛలతో లాగినను, ఆయన్ని చెరసాల్లో వారు పడేసినను, ఆయన నమ్మిన వారందరూ ఆయన్ని విడిచిపెట్టినను, తగిన టైం వచ్చినప్పుడు నీవు ఆయన ఆశీర్వదించి నిన్ను నమ్మిన ఆ వ్యక్తిని ఆ దేశానికే అధిపతిగా మార్చావయ్యా. ఓ గాడ్, యు ఆర్ అ మైటీ గాడ్. యు ఆల్వేస్ లుక్ అట్ యువర్ పీపుల్. వెన్ వీ ఫాలో యూ, అవర్ లైఫ్ ఈస్ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్, ఫుల్ ఆఫ్ డిస్టర్బెన్సెస్. The evil is coming after us, but the power you are giving to us, the grace that you bestow upon us is sufficient to handle every situation, O Lord. Daniel was thrown into the lion's pit. So many people tried to pull him down, but O Lord, he trusted in you. He protected him. You protected his friends from the fire. You protected Daniel from the lions. You will protect each one of us, O Lord. We are not ordinary people who can be easily destroyed by the powers of darkness.
We live by your power, Lord. We stand in your name, O Lord. Lifting up your hands, worship him. We stand for God and for his glory. The Lord supreme and God of all. Against his foes we raise his standard. Around the cross we hear the call. Strengthen our faith, Redeemer. Guard us when danger is nigh. To thee we pledge our lives and service, strong in your trust that never shall die. To thee we pledge our lives and service, strong in your trust that never shall die. రెండు చేతుల పైకి లేపి మిమ్మల్ని పూర్తిగా ప్రభువునికి అర్పించండి. కుంబిడిగిరేన్ నాన్ కుంబిడిగిరేన్. ప్రభువా, నిన్ను ఆరాధిస్తున్నానయ్యా, నిన్ను నమ్ముచున్నానయ్యా, నా సమస్తమును నీకు సమర్పిస్తున్నానయ్యా. ఏదేది నీ మనస్సులో భయపరుస్తుందో అవి అన్నిటినీ దేవునికి సమర్పించు. నీ మనస్సులో ఏమేం చేయలేకపోతున్నావో దానిలో ప్రభుని శక్తిని తీసుకొని పో. దేవుడిచ్చిన వెలుగు చీకటితో పోరాడుటకు, దేవుడు నీకిచ్చిన వాక్యం దేవుని శక్తిని ప్రకటించుటకు సమర్పింతును, నన్నే సమర్పింతును, సమర్పింతును, నన్నే సమర్పింతును. കുമ്പിടുകീരേ നാൻ കുമ്പിടുകീരേ, കുമ്പിടുകീരേ நான் கும்பிடுகிறே. ఇవ్వలేదు యేసు పాదం కుమ్మిడుగిరే. గొప్ప దేవుడు యేసు పాదం కుంబిడుగిరే. ఆరాధింతును, నన్నే సమర్పింతును, ఆరాధింతును, నన్నే సమర్పింతును. గురు యేసు తీరు పాదం సమర్పింతును, గురు యేసు దివ్య పాదం సమర్పింతును. జీవమిచ్చే దేవునకు సమర్పింతును, జీవమిచ్చే దేవునకు సమర్పింతును. రక్తం చిందిన యేసయ్యాకు సమర్పింతును, రక్తం చిందిన యేసయ్యాకు సమర్పింతును. ఆత్మతో నడిపించే ప్రభునకు సమర్పింతును.
చాలు హల్లెలూయా. నా బలహీనములో నీ బలం నాకు చాలు హల్లెలూయా. సమర్పింతుడు నన్నే సమర్పింతుడు సమర్పింతును నన్నే సమర్పింతును. గురు యేసు దివ్య పాదం సమర్పింతుడు గురు యేసు దివ్య పాదం సమర్పింతును. అన్నిటినీ జీవనగా మార్చే దేవునకు అన్నిటినీ దీవెనగా మార్చే దేవుడవు. సమర్పింతుడు సమర్పింతును. నారు పోసిన దేవుడు నీరు పోయడా. సమర్పింతుడు నారు పోసిన దేవుడు నీరు పోయడా. సమర్పింతును. ఆరాధింతుడు నన్నే సమర్పింతుడు ఆరాధింతును నన్నే సమర్పింతును. గురు యేసు దివ్య పాదం సమర్పింతుడు గురు యేసు దివ్య పాదం సమర్పింతును. హల్లెలూయా 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 హల్లెలూయా. 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 హల్లెలూయా 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 హల్లెలూయా. 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 హల్లెలూయా హల్లెలూయా. Let the power of Jesus, let the healing power of Jesus Amen. flow into those people, O Lord. Amen. Remove every power of darkness, Amen. fear, worries, anxiety, Amen. discouragement, disappointment. Amen. Everything be crushed in the blood of Amen. Jesus. Amen. Hallelujah, hallelujah, hallelujah. చెప్పని గుర్తు దేవుని స్తుతించు, దేవుని స్తుతించు, దేవుని ఆరాధించు, దేవుని ఘనపరచు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Hallelujah, hallelujah, hallelujah. Hallelujah, hallelujah. Allah bara 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 bara. Astatara bara siora pa 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 pa. Hallelujah, hallelujah, hallelujah. Hallelujah, hallelujah. Allah bara 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 bara. Astatara bara siora pa pa. Hallelujah, hallelujah. Hallelujah, hallelujah. Hallelujah, hallelujah. Hallelujah, hallelujah. Hallelujah. అందరూ కూర్చొని అప్పరసముతో మనల్ని దేవునికి అర్పిస్తాం. ప్రభు ఎంతో మందిని ఈరోజు తాకి మిమ్ములను బలపరిచినారు. నిరుత్సాహపు ఆత్మను మీ నుండి వెళ్ళగొట్టండి. యేసు నామమున వెళ్ళిపో. భయపరిచే ఆత్మ వెళ్ళిపో. యేసయ్యా నీ బలము నాకివ్వు, యేసయ్యా నీ ధైర్యం నాకివ్వు, అందరికీ దీవెనగా నన్ను మార్చము. నన్ను నీవు ఎక్కడ ఉంచినావో నీ వెలుగును అయ్యా వెలిగిస్తున్న క్రొవ్వొత్తి మాత్రమే, దీపం లేని దాన్ని వెలిగించను. దీపం లేని చోటులో దేవుడు నిన్ను ఉంచి ఉన్నాడంటే ఆ దీపానికి దేవుడు నీకిచ్చిన విశ్వాసమని వెలుగుని ఇస్తావని నమ్మి నీకు ఇస్తున్నాడు. ధైర్యంగా ముందల్లండి, మీ జీవితాన్ని కొనియాడండి. ప్రభు మీకు తోడుగా ఉండునుగాక. ఆమేన్. మోకరించి
దేవాది దేవుని మన మధ్యలోనికి ఆహ్వానిస్తాం. హం కరే తేరీ వందనా. करे तेरी वंदना, हम करे तेरी वंदना, हम करे तेरी वंदना, हम करे तेरी वंदना, मन से तुझे देखेंगे हम, मन से तुझे देखेंगे हम, पूजेंगे हम यूं ही सदा, पूजेंगे हम यूं ही सदा, हम करे तेरी वंदना, हम करे तेरी वंदना। तूने हमें जीवन दिया, कुछ भी नहीं हमसे लिया, तूने हमें जीवन दिया, कुछ भी नहीं हमसे लिया, तूने हमें जीवन दिया, तेरी दया, तेरी दया, तूने हमें जीवन दिया, तेरी दया, तेरी दया, हर दिन करे नमन तेरे वरदान से, हर दिन करे नमन तेरे वरदान से, हम करे तेरी वंदना, हम करे तेरी वंदना, मन से तुझे देखेंगे हम, मन से तुझे देखेंगे हम, पूजेंगे हम यूं ही सदा, पूजेंगे हम यूं ही सदा, हम करे तेरी वंदना, हम करे तेरी वंदना। శిరమును వంచి నీ శరీరంలోని వ్యాధి బాధలను మోయుటకు ఆయన వచ్చి ఉన్నాడు. Bow your heads and surrender your life to him. The doctor is for the sick people, those who are sick in life. I have come for them, he said. వ్యాధి బాధలతో ఉన్నవారికే వైద్యుడు కావాలి, అటువంటి వారిని గుణపరచుటకే నేను వచ్చి ఉన్నానన్నాడు. సక్కేయుతో చెప్పాడు, మత్తేయుతో చెప్పాడు, దారి తప్పిపోయిన వారిని వెదక్కి వారికి జీవం ఇవ్వటానికి నేను వచ్చి ఉన్నాను. దేవుని బిడ్డ, తెలిసి తెలియక పాపములో బలహీనములో పడిపోయి దారి తప్పిపోయావా? ఇదిగో పాపం యొక్క వేతనమైన మరణమును అనుభవిస్తున్నావా? ఇదిగో యేసు నీ కొరకు వచ్చి ఉన్నాడు. నీ పాపమును బలహీనమును మన్నించుటకు, నిన్ను మరొక్కసారి నిర్మించుటకు, నీ గాయాలను గుణపరచుటకు ఆయన వచ్చి ఉన్నాడు.
సిలువలో ఆయన నీ కొరకే చేసిన త్యాగమును చూడు. ఆయన కొరడాలతో కొట్టపట్టాడు. ఆయన వెంట్రుకలను లాగి ఆయన ముఖం మీద ఉమ్మివేసి ఆయన శిరస్సుపై ముళ్ళ కిరీటమును ఉంచి ఆయన చేతుల్లో కాళ్లపై మొడలు ఉంచి ఆయన చంపిరి. కానీ ఆయనో తన రక్తాన్ని మన పాపాల్ని మన్నించుటకు చెందాడు. మన కొరకై ప్రార్థించాడు. తండ్రి తండ్రి నా బిడ్డలను మన్నించుమయ్యా, వారు ఏం చేస్తున్నారో తెలియక చేస్తున్నారని మన కొరకై ఏడ్చాడు. ఆయనకు మీ జీవితాన్ని అర్పిస్తావా? ఆయన్ని మీలోనికి ఆహ్వానిస్తావా? నీ పాపమును ఒప్పుకొని పశ్చాత్తాపపడి ఆయనకు మీ జీవితాన్ని కుటుంబమును అర్పించు. నీ విచారములన్నీ ప్రభుపై మోపుము. ఆయన నిన్ను గూర్చి శ్రద్ధ వహిస్తాడని 1 పేతురు 5:7 ప్రభు చెప్పి ఉన్నాడు. ఆయనకి నిన్ను పూర్తిగా అర్పించు. The Lord calls upon you. All those who are broken in life, all those who are tired in life, come to me, for I will give you rest, he said. Are you broken? Are you wounded? Are you disturbed? You are not alone. You are not an orphan. You have a Savior who has died for you. He said, the Lord is close to the broken-hearted. He says in Isaiah 54:11, have you gone away from the Lord? Have you messed up your life? Return back to me. I will clean up the mess that I have made, and I will rebuild your life. Lift up your hands. Call upon him. Alasi solasina. బిడ్డలారా, నా చెందకు రండి, విశ్రాంతి ఇస్తానన్నావు. వస్తున్నామయ్యా. యేసు స్వామి, మా పాపాలను మన్నించయ్యా, మా గాయాలను కట్టి గుణపరచమయ్యా. ప్రార్థించండి. 2 చేతులు పైకి లేపి ప్రార్థించండి. మీ శరీరంలోని వ్యాధి బాధలను అర్పించండి. ఆయన మిమ్ములను తాకుతున్నాడని విశ్వసించండి. ఆయన గుణపరుస్తున్నాడని విశ్వసించండి. యేసు పలికాడు, నీ విశ్వాసము నిన్ను గుణపరచింది. విశ్వసించు, సమస్తము నీకు సాధ్యమన్నాడు. ఆయనకు అర్పించు. నీ జీవితంలోని నీవెవరెవరిని మన్నించలేకపోతున్నావు, వారందరినీ ప్రభువునకు అర్పించు. నీ జీవితంలో ఏమేం తాటలేకపోయావు, యేసు అన్నాడు అమ్మ మరియతో, విశ్వసించు వారికి సమస్తము సాధ్యము. నువ్వు చెప్పు, యేసు నేను నిన్ను నమ్ముచున్నానయ్యా. యేసు నేను నిన్ను నమ్ముచున్నాను. నీవు నా తండ్రివి, నీవు నా దేవుడవు. నా కొరకై ఈ భూమికి వచ్చిన దేవుడు నువ్వేనయ్యా. నా బిడ్డలలో ఒక్కరు కూడా నశించిపోవటం నాకు ఇష్టం కాదన్నావు. ఇదిగో వస్తున్నాము స్వామి, మా పాపాలను మన్నించయ్యా, మా శాపాలను తొలగించుమయ్యా, నీ ఆత్మతో మమ్ము నింపి అభిషేకించుమయ్యా. ప్రార్థించండి. భారమును మోయలేక అలసి సోలసిన బిడ్డలారా, భారమును మోయలేక అలసి సోలసిన బిడ్డలారా, నా చెంతకు రమ్ము,
కట్టుమయా గుణపరచి నడుపుమయా వస్తున్నాము యేసు స్వామి మా పాపాలెల్లా మన్నించయ్యా వస్తున్నాము యేసు స్వామి మా పాపాలెల్లా మన్నించయ్యా మా గాయాలను కట్టుమయా గుణపరచి నడుపుమయా మా గాయాలను కట్టుమయ్యా గుణపరచి నడుపుమయ్యా హల్లెలూయా 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 శిరమును వంచి యేసయ్య ఆశీర్వాదం పొందుకొనండి. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మా మీ అందరినీ ఆశీర్వదించి మీ పాపమెల్లా మన్నించి మిమ్ములను మీ కుటుంబమును దీవింతురుగాక. May Almighty God bless you, the Father, the Son, and the Holy Spirit. జీవించినను మరణించినను యేసు నాకు చాలును. జీవించినను